6 గ్యారెంటీలు అమలు చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాధ్యమన్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేయకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఏఆర్ కానిస్టేబుల్ తల్లిదండ్రులను పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ నరేష్ కుటుంబం మృతి కలిచివేసిందన్నారు. జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామునిపట్ల గ్రామంలో నరేష్ తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామన్నారు హరీష్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేయకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పథకంలో ఇప్పటి వరకు ఎంతమందికి లబ్ధి జరిగిందో చెప్పాలన్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే ప్రభుత్వం మనుగడ సాధ్యమవుతుందన్నారు నాగం. 100 రోజుల లోపల 6 గ్యారెంటీస్ అమలు చేస్తామన్నారు. అందుకోసం 100 రోజుల తర్వాతనే మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకుముందు దాన్ని మీద చర్చ చేయడం కరెక్ట్ కాదు. నాకైతే ఈ కృష్ణానది జలాల మీద మీ చర్యలు ఉండాలి. ఢిల్లీలో తెలంగాణ ముద్దుబిడ్డ పీవీకి స్మారక స్థలం ఎందుకు లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. కాంగ్రెస్ నేతలు అడగకపోయినా తెలంగాణలో కేసీఆర్ పీవీ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రశ్నిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు అడగలేదన్నారు దేశపతి శ్రీనివాస్. ఒక స్మారక స్థలం ఉన్నప్పుడు పివి నరసింహారావు గారికి ఎందుకు లేదు అని హరీష్ రావు గారు ప్రశ్నించారు. ఆయన కాంగ్రెస్ వాది కనుకనే ఆ ప్రశ్నను వేశారు. ఆయన కాంగ్రెస్ కారణంగా ప్రధానమంత్రి అయ్యారు కనుకనే ఆ ప్రశ్నను వేశారు. ఆయన తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు, తెలంగాణ నుంచి ఎదిగినటువంటి నాయకుడు, తెలంగాణ తనం ఉన్న నాయకుడు, గొప్ప పండితుడు, అనేక భాషలు తెలిసినటువంటి వాడు. ఆయన ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడు తెలంగాణ గడ్డ నుంచి. సూర్యాపేట రూరల్ మండలం దాస్ తండాలోని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో గ్రామ ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి బీఆర్ఎస్ జెడ్పీటీసీ మంజుల లింగారెడ్డి దంపతులు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు ఆగయ్యకు పంపించామన్నారు మంజుల. 20 ఏళ్ల నుంచి పార్టీకి సేవలందిస్తే అగ్రనాయకులు గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. అందుకే బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశామన్నారు మంజుల.